ఎడారిలో కారు తీసుకపోతే ఎలా ఉంటుంది? పెట్రోల్ ఉండదు, డీజిల్ ఉండదు. కార్ ఎలా నడుస్తది? సెపరేట్‌గా ఒక వ్యాన్ గూడా కావాలి. పెట్రోల్‌కి, డీజిల్‌కి కొన్ని పెట్రోల్ బండ్లుంటాయి. కొన్ని డీజిల్ బండ్లుంటాయి. నేను చానా సార్లు పోయాను పెట్రోల్ బంక్‌కి. ఒకసారి ఏసినట్లనే ఏశారు పెట్రోలు. కానీ చూస్తే ఎయ్యలేదు. నేను ఎయ్యలేదు బాబు అని చెప్పాడు. చూడండి అతనే హీరో, అతనే విలన్ అనేటట్టుగా అక్కడ మనకు చూయించాడు. ఇక్కడ దాదాపుగా కార్ అంటేనే డీజిల్ బండ్లు లాగా వచ్చేసాయి మార్కెట్‌లోకి. ఇక్కడ ఎడారికి ఎందుకు పోతాం అనేది ఒక ప్రశ్న. ఒకవేళ అక్కడ వెళ్ళాల్సొస్తే ఎడారి ప్రాంతంలో, రాజస్థాన్ ప్రాంతంలో గూడా చానామంది మనుషులు అనేటోళ్ళు నివసిస్తున్నారు. కొద్దిగా వాళ్ళకు వాటర్ ప్రాబ్లమ్ ఉన్నా మనకు క్యామెల్ అంటే క్యామెల్ గుర్తుకొస్తది. క్యామెల్ అంటే క్యామెల్‌కి ఎనకిల వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అవసరమైతే చంపి గూడా తాగుతారు అని మనం న్యూస్ ఇంటాం. అలాంటి క్యామెల్‌లు అక్కడ ఉంటాయి. క్యామెల్ అంటే ఒక అద్భుతం అని జెప్పుకోవచ్చు. ఇక్కడ మన సౌత్ ఇండియా సైడు అంతగానం కనపడవు. చానా ఎత్తుగా ఉంటాయి నాలాగా క్యామెల్లు అనేటివి. ఇక్కడ చూస్తే క్యామెల్ మీద ఎక్కి మనం వేరే ప్రాంతానికి ఎళ్ళొచ్చు. ఇక్కడ ఎడారిలో చూస్తే అన్నిటికన్నా గాడిదలు, గుర్రాల కన్నా క్యామెల్లనే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారని జెప్పుకోవచ్చు. కారణాలు ఏవైనా సరే అక్కడ పరిస్థితి బాలేదు. ఆ ఎడారి ప్రాంతంలో గూడా జనాలు అలానే నివసిస్తున్నారంటే నిజంగా మెచ్చుకోవాలి. కొన్ని ఎడారి ప్రాంతాలు ఉంటాయి. రాజస్థాన్ ఎడారి. మంచు వచ్చేసి కాశ్మీర్. చానా చల్లగా ఉంటుంది. ఆ చలికి బయటికి గూడా రాలేము. అలాంటి ప్రదేశాలలో ఇక్కడ జనాలు నివసించి పైకి వస్తున్నారని జెప్పుకోవచ్చు. రాజస్థాన్ అంటే మనకు గుర్తొచ్చేది అక్కడ కొద్దిగా చూస్తే అంత పెద్ద పెద్ద పేర్లు కనపడవు గానీ, చాలా పెద్ద పేర్లు ఉన్నాయని జెప్పుకోవచ్చు. మనం ఢిల్లీలో చలి పెడుతుంది, చెమట పెడుతుంది. అన్నిటికి ఢిల్లీ ఓకే. ఢిల్లీ అన్నిటికి సూట్ అవుతుంది. చలి ఉంటుంది, వేడి ఉంటుంది. ఇలా ఉడక గూడా పెడుతుంది. అన్నిటి ప్లేస్‌లో ఢిల్లీ వర్తిస్తుంది. రాజస్థాన్‌కి, ఎడారికి ఎళ్లి వాటర్ లేకుండా ఎలా బతకాలి అని జీవించాలి అని మనకనిపిస్తే ఒక 'కలేజా' మూవీ చూడొచ్చు. 'కలేజా'లో మహేష్ బాబు గారు చానా వరకు చానా దూరం ఎళ్తాడు. కొద్దిగా పని పైన వాటర్ తాగడానికి గూడా దొరకవు. చావుని చూసి వస్తారు మహేష్ బాబు గారు. అక్కడ జూస్తే ఎడారి ప్రాంతంలో కొన్ని ఇల్లులుంటాయి. ఆ ఇల్లులు గూడా ఎందుకున్నాయనేటట్టుగా ఉంటాయి. ఒక 10, 15 ఇల్లులుంటాయి. కానీ జనాభా ఏమో వేలల్లో చెప్తారు. మనకు కనపడేది ఇల్లులు మాత్రం కొన్నే. 'మహేష్ బాబు' మూవీలో. కానీ జనాభా మాత్రం చాలా మంది ఉన్నారు అని చెప్తారు. ఇంగా కాశ్మీర్ అంటే మనకు ఆర్మీ వాళ్ళు గుర్తుకు రావాలి. అక్కడ చాలా వరకు సెక్యూరిటీ అనేది అవసరం. జమ్మూ కాశ్మీర్ వర్సెస్ పాకిస్తాన్ అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. జనాలు మన వాళ్ళు చంపుకుంటారు. వాళ్ళ వాళ్ళు మనోళ్ళు చంపుకుంటారు. మొత్తానికి ఇక్కడ దేశ భద్రత ఎప్పుడు 24 గంటలు 24 అవర్స్ చాలా అలర్ట్‌గా ఉండాలి. అందుకే ఆర్మీ వాళ్ళకి పెద్ద పోస్ట్ అనేది ఇక్కడ గౌరవిస్తారు. మన ఇక్కడ లోకల్‌లో అని జెప్పుకోవచ్చు. పోలీస్ కన్నా పెద్ద అని జెప్పుకోవచ్చు. ఆర్మీ పర్సన్. ఆర్మీ కావాలంటే గూడా ఒక ఎగ్జామ్ అనేది రాయాలి. ఎగ్జామ్ రాసి పోవాలని జెప్పుకోవచ్చు. ఇక్కడ చానా వరకు ఫ్రీగా పంపిస్తామని కొన్ని జాబులు మీకు ఫ్రీగా ఇప్పిస్తామని ఆఫర్ చేసినట్టుగా చేస్తారు. ఒక్కొక్కసారి అవి ఫెయిల్ అయితాయి. అబద్ధం గూడా చెప్తారు. అంటే జాబ్ ఇప్పిస్తామని జెప్పి
నువ్వు కారెక్కిన తర్వాత మోసం కూడా చేస్తారు. అలాంటి ప్రదేశంలో ఉన్నాము. కాబట్టి ఇక్కడ కష్టం నమ్ముకొని ఏదైనా తెచ్చుకోవాలి జాబ్ అనేది. ఇక్కడ మన గద్వాల్ సైడ్ ఎడారి ప్రాంతం అంటే అల్లంపూర్, జోగులాంబ, కర్నూల్ అని చెప్పుకోవచ్చు. అక్కడికెళ్ళినప్పుడల్లా చాలా దూపకైతుంది. కర్నూలు సైడు అసలు వాటర్ దొరికినా చాలా పైసలు కూడా అలానే ఖర్చయితాయి. ఆడికి పోతే కనీసం 3, 4 వాటర్ బాటిల్లు తీసుకోవాల్సి వస్తుంది. అలా వాటర్ అనేటివి వేస్ట్ అయితాయి. అదే మన గద్వాల్లో ఇక్కడ వాటర్ క్యాన్ వస్తుంది 10 రూపాయలకి. 2, 3 రోజులు తాగుతాము. అలా ఉంటుంది పైసల విలువ అక్కడ. కర్నూలు, అల్లంపూర్ సైడ్ చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎండ గానీ, ఆ మనుషులు గానీ ఎలా బతుకుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరొక్క వీడియోతో కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్. నమస్తే.